औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वअल्लम आदमल अस्माअ कुल्लमा सुम्मा अरज़हुम अलल मलाइकति फ़क़ाल अंबिउनी बिअस्माइ हाउलाइ इन कुंतुम सादिक़ीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు తీర్పు దిన యజమాని అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇంతవరకు మీ ముందు మానవుల ప్రభు అయినటువంటి అల్లాహ్ తన చివరి గ్రంథం దివ్య ఖురాన్ నుండి 30వ వాక్యం యొక్క అరబీ మూలమును పఠించడం జరిగింది. సోదరులారా, మనము నిన్న తెలుసుకున్నాము అసలు ఈ మానవుని యొక్క పుట్టుక ఈ విధంగా జరిగింది. ఈ మానవునికి మరియు ఆ సాతానుకు, ఆ దుష్టశక్తికి మధ్య ఉన్నటువంటి విరోధము ఏ విధంగా మొదలయ్యింది, ఎందుకు ఆ సాతాను మనిషిని మార్గం తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు, ఈ విషయాల గురించి మనము తెలుసుకుంటున్నాము. నిన్న మనం తెలుసుకున్నాము ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మానవుల యొక్క పుట్టుకకు పూర్వము మరొక జాతి ఈ జీవితం గడపడం జరిగింది. ఆ జాతినే జిన్నుల జాతి అంటారు. మరి అవి ఎంతో రక్తపాతాన్ని సృష్టించినప్పుడు మరి ఈ జిన్నుల జాతి నుండే ఒక చాలా దైవభక్తుడు ఉండేవాడు. అతనే ఇబ్లీస్ అని అతనికి పేరు. మరి అతనే కాలక్రమేణా దైవం యొక్క, అల్లాహ్ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి సాతానుగా మారడం జరిగింది. మరి ఈ సాతాను ఒకప్పుడు దైవాన్ని ఎంతగానో ఆరాధించేవాడు. అతని యొక్క ఆరాధన అతనిని దైవానికి అతి దగ్గరైనటువంటి దైవదూతల యొక్క స్థానాన్ని కూడా ప్రసాదించింది. మరి ఈ విధంగా దైవానికి అతి దగ్గరగా ఉన్నప్పుడు దైవం యొక్క అనుమతితోటి ఆ ఇబ్లీస్, ఆ సాతాను భూమి మీదకు వచ్చి మరి ఇక్కడ రక్తపాతాన్ని సృష్టిస్తున్నటువంటి ఆ యొక్క జాతిని నిర్మూలించడం జరిగింది. మరి ఆ సాతాను భావించాడు, ఈ దైవము నన్ను ఈ భూమి మీద ప్రతినిధిగా నియమిస్తాడు, నన్ను రాజును చేస్తాడు అని భావించడం జరిగింది. కానీ దైవం యొక్క ఆలోచన వేరుగా ఉన్నది, అల్లాహ్ యొక్క ఆలోచన వేరుగా ఉన్నది. అప్పుడు అల్లాహ్ దైవదూతలతో ఈ విధంగా ప్రశ్నించాడు, నేను భూమి మీద ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను. అంతవరకు ఈ ఇబ్లీస్, ఈ సాతాను తనను ప్రతినిధిగా నియమిస్తాడు అల్లాహ్ అని అనుకున్నాడు. కానీ తనకు పోటీగా మరొక జీవిని అల్లాహ్ సృష్టించదలిచాడు అని విన్నప్పుడు అతను తన మనసులో ఒక అసహ్యతను, ఒక అసూయను ఈ మానవుని పట్ల పెంచుకోవడం జరిగింది. తనకు రావాల్సిన యొక్క స్థానాన్ని, తనకు రావాల్సినటువంటి, తనకు చెందవలసినటువంటి గౌరవాన్ని మరొక జీవి తీసుకుంటున్నాడు అన్న అసూయతోటి అప్పటి నుండి ఈ మనిషిని ద్వేషించడం మొదలుపెట్టాడు. తను ప్రతినిధిగా నియమింపబడతాడు ఈ భూమి మీద, తను రాజుగా ఉంటాడు అని తలచినవాడు మరి ఎప్పుడైతే తనకు పోటీగా మరొక జీవిని ఎప్పుడైతే అల్లాహ్ పుట్టించదలిచాను అని చెప్పగానే అప్పటి నుండి కూడా ఈ సాతాను మనిషిని ద్వేషించడం మొదలుపెట్టాడు. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆ దైవదూతలతో అన్నప్పుడు నేను భూమి మీద ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అనగానే వారు భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తపాతాన్ని సృష్టించే వారిని నువ్వు పుట్టించబోతున్నావా ప్రభు, నీ యొక్క స్తోత్రాన్ని మేము చేస్తూనే ఉన్నాము కదా, నీ పవిత్ర నామాన్ని మేము స్మరిస్తూనే ఉన్నాము కదా, నీ ఆరాధన మేము చేస్తూనే ఉన్నాము కదా అని విన్నవించుకున్నారు. ఆ దైవదూతలు మనిషి యొక్క పుట్టుక లక్ష్యము దైవం యొక్క ఆరాధనే అని తలిచారు. కానీ సోదరులారా, ఈ సృష్టిలో మానవుడు తప్పించి సకల జీవజాలం అంతా కూడా ఆ అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూనే ఉన్నది, దైవం యొక్క ఆరాధన చేస్తూనే ఉన్నది. ఈ మిగతా జీవులు కానివ్వండి, చెట్టులు కానివ్వండి, ఈ సమస్త సృష్టి అంతా కూడా దైవం యొక్క ఆరాధన చేస్తూనే ఉన్నది. కాబట్టి మనిషి ఆరాధన చేసినా చేయకపోయినా ఆ దైవాన్ని
విశ్వసించకపోయినా, ఆ దైవాన్ని గుర్తించకపోయినా సమస్త సృష్టి అంతా కూడా దైవ ఆరాధనలో నిమగ్నమై ఉన్నది. కాబట్టి కేవలము ఆరాధన నిమిత్తమే మనిషిని సృష్టించడం జరగలేదు. ఇది మనం ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కేవలము మనిషిని ఒక ఆరాధనాలయానికి పరిమితం చేయడానికి మనిషిని ఇక్కడ పుట్టించలేదు. దైవం యొక్క చట్టాన్ని, ఎందువల్లంటే ఈ భూమి దైవానిది, ఈ ఆకాశం దైవానిది, ఇక్కడ సమస్త వనరులన్నీ కూడా దైవానివి. కాబట్టి ఈ ప్రపంచంలో దైవం యొక్క చట్టాన్ని అమలు పరచడానికి ఒక ప్రతినిధిగా ఈ ప్రపంచంలో మానవుణ్ణి పుట్టించడం జరిగింది. కానీ మనిషి తన లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయాడు. కేవలం ఈ ప్రపంచం వెనక పరిగెడుతున్నాడు. ఈ రోజున తన లక్ష్యం ఏమిటి, తను ఎందుకు వచ్చాడు అన్నది ఏ మాత్రం కూడా తనకి జ్ఞాపకం రావడం లేదు. అదే విషయాన్ని దైవదూతలు చెప్తున్నారు, మేము నీ స్తోత్రం చేస్తున్నాం కదా, ఇంకా మనిషి యొక్క అవసరం ఏమున్నది అని చెప్పేసి. అప్పుడు అల్లాహ్ ఈ విధంగా చెప్పాడు, మీకు తెలియనివి నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు ఏమీ కూడా, కానీ సమస్తాన్ని తెలిసినవాడు దైవం కాబట్టి మీకు తెలియదు నాకు తెలిసిన సమాధానం చెప్పాడు. ఆ తర్వాత అల్లాహ్ ఆదంకు అన్ని వస్తువుల పేర్లను నేర్పాడు. అంటే అల్లాహ్ ఈ మనిషికి సమస్త జ్ఞానాన్ని ప్రసాదించాడు. అన్ని వస్తువుల పేర్లు అంటే అన్ని భాషలకు సంబంధించినటువంటి వస్తువుల పేర్లను, ఏదైతే మనిషి ప్రళయం వరకు కూడా ఏదైతే కనుక్కుంటాడో, ఏదైతే కొత్త కొత్త విషయాలను మనిషి తెలుసుకుంటూ ఉంటాడో దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా మొదటి మానవుడైనటువంటి ఆదాముకు అల్లాహ్ నేర్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ నేర్పినటువంటి ఆ జ్ఞానం ఆధారంగానే ఈ రోజున మనిషి కొత్త కొత్త విషయాలను కనుక్కుంటూ ఉంటాడనమాట. ఈ విధంగా అన్ని వస్తువుల పేర్లను నేర్పిన తర్వాత ఆ దూతలకు చూపించి ఆ వస్తువులను, మీరు ఆ దూతలారా మీరు ఈ వస్తువుల యొక్క పేర్లను తెలపండి నాకు అని అల్లాహ్ ఆదేశించగానే వారు ఏమాత్రం కూడా తెలపలేరు, ఎందుకంటే వారికి ఆ జ్ఞానం లేదు. అప్పుడు వారు ఈ విధంగా చెప్తారు, ప్రభు నీవు దోషరహితుడు, అంటే ఏ దోషము లేనివాడవు నీవే, నీవు ఏదైతే మాకు చెప్పావో అది తప్ప మాకు ఏది కూడా తెలియదు కదా అని చెప్పగానే అప్పుడు అల్లాహ్ ఆదంని ఆజ్ఞాపించడం జరుగుతుంది, ఓ ఆదం నువ్వు చెప్పు వీరందరికీ వీటి పేర్లు ఏమిటో అనగానే ఆదం ఆ పేర్లన్నిటి కూడా ఆ దూతలకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ ఈ విధంగా ప్రకటించాడు, భూమి ఆకాశాలలో మీకు గోప్యంగా ఉన్న సత్యాలన్నీ నాకు తెలుసని, మీరు ప్రకటించేవి మీరు దాచేవి అన్నీ కూడా నాకు తెలుసని నేను మీకు చెప్పలేదా? కాబట్టి ఓ దూతలారా, ఏదైతే నేను ఆలోచిస్తాను అది మీకు తెలియదు. మనిషి యొక్క పుట్టుక, ఇతని యొక్క మనిషిని భూమి మీద పంపించడానికి కారణము మీకు తెలియదు, అది నాకు తెలుసు. కాబట్టి మీరు ఈ భూమి మీద రక్తపాతాన్ని సృష్టిస్తాడు మనిషి అన్న మీ ఆలోచన అది మీకు తెలియదు, దాని వెనుక ఉన్నటువంటి మర్మం ఏమిటో అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అల్లాహ్ దైవము మనిషిని పుట్టించిన తర్వాత అతని నుండి సమస్త మానవజాతిని పుట్టించడం జరుగుతుంది. సమస్త మానవజాతి యొక్క ఆత్మలను పుట్టించి ఒక ప్రమాణాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది మనిషికి తెలియదు, మనిషికి జ్ఞాపకం ఉండదు ఈ విషయం. తాను జన్మించడానికి పూర్వమే తన సృష్టికర్త ముందు ఒక ప్రమాణాన్ని చేసి వస్తాడు, తన తల్లి గర్భంలో పడతాడు. ఆదాము నుండి సమస్త మానవజాతి ప్రళయం వరకు కూడా వచ్చే ఆ చివరి మానవుని వరకు కూడా దైవము అందరినీ పుట్టించి సమావేశపరిచి ఒక ప్రమాణాన్ని తీసుకోవడం జరిగింది. అదేమిటంటే అల్లస్తు బి రబ్బికుం, నేను మీ ప్రభువును కానా అని అడగగానే వారందరూ అల్లాహుమ్మా బలా, నిస్సందేహంగా నీవే మా ప్రభువువి, నీవు పుట్టిస్తేనే మేము పుట్టాము అని చెప్పేసి మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము అని ఒక ప్రమాణాన్ని చేయడం జరుగుతుంది. ఆ చేసిన తర్వాత ప్రతి ఆత్మ కూడా తన తల్లి గర్భంలో పడుతుంది. ఈ విషయం మనిషి జ్ఞాపకం ఉండదు మనిషికి. ఎందుకంటే దైవం ఈ విధంగా ఎందుకు చేశాడంటే, ఓ దైవమా, దైవం ఒక్కడే అన్న విషయాన్ని మాకు ఎవరు కూడా చెప్పలేదే, చెప్తే మేము నిన్నే ఆరాధించేవాడివి అని మనిషి తన సాకు చెప్పకుండా ఉండడం కోసము ఈ విధంగా తన పుట్టుకకు పూర్వమే దైవం ఒక ప్రమాణాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అందుకని మనిషి చూడండి, ప్రతి విషయంలో కూడా దైవం ఒక్కడే అన్న విషయం తరపు నుండే వెళ్తుంటాడు, విషయం వైపునకి. అతను ఎంతమందిని ఆరాధించినప్పటికీ కూడా అతని మనోమస్తిష్కాల్లో దైవం ఒక్కడే అన్న సత్యము ఎప్పుడూ అలా నానుతూనే ఉంటుంది. ఎవరైనా చెప్పినప్పుడల్లా దాని గురించి ఆలోచిస్తుంటాడు, కానీ తిరిగి దాన్ని పట్టించుకోవడం మానేస్తుంటాడు. కానీ ఒక్కసారి అతను మనసు పెట్టి ఆలోచిస్తే ఏమిటి దైవము ఒక్కడా లేకపోతే ఇంతమందా, ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది? మన
గ్రంథం ఏం చెప్తుంది అన్న విషయాలను పరిశీలించినట్లయితే నిస్సందేహంగా ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యం అతనికి తేటతెల్లమైపోతుంటుంది. అయితే సమస్యల్లా అతను దాని గురించి ఆలోచించడు. ఆ ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా సాతాను పడి ఉంటాడు. ఎప్పుడు కూడా మార్గం తప్పిస్తూ ఉంటాడు. ఆలోచన చేస్తే దైవాన్ని గురించి ఎక్కువగా తెలుసుకుంటే ఎక్కడ అమలు చేయాలి, ఇది తప్పు, ఈ నీ తాత ముత్తాతల యొక్క వంశాచారాన్ని నువ్వు కాదన్నవాడు అవుతావు, ఆ విధంగా చేయకూడదు అని అన్ని విషయాలను మనిషి ఆలోచిస్తుంటాడు. కానీ దైవ విషయం వచ్చేసరికి మాత్రము అతను తన మనసును ఏమాత్రం కూడా ఆలోచించడానికి ప్రయత్నించాడు. ఇక్కడ మనిషికి మరియు ఆ సాతానుకి విరోధం ఎందుకు వచ్చింది అన్న దాని గురించి ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక విషయం ఉంది. అదేమిటంటే అంతటి దైవభక్తుడు అయినప్పటికీ కూడా, అంతటి దైవారాధకుడు అయినప్పటికీ కూడా సాతాను ఎందుకు మార్గం తప్పిపోయాడు, సాతానును అల్లా ఎందుకు నరకంలోనికి తోసివేశాడు? ఎందువల్లంటే మానవులందరూ కూడా తమ మరణం తర్వాత ప్రళయం తర్వాత లెక్కల గడియ ఉంటుంది. మనిషి చేసిన కర్మలకు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతని యొక్క కర్మలు బాగుంటే అతను స్వర్గానికి వెళ్తాడు, అతని కర్మలు బాగా లేకపోతే అతను నరకానికి వెళ్తాడు. కాబట్టి స్వర్గము నరకము అనేది మనిషి మరణం తర్వాత వచ్చేది. ఇంకా ఎవరికి కూడా దైవము డిసైడ్ చేయలేదు. అది మరణానంతరము తీర్పు దినాన్ని జరిగేది. కానీ ఈ సాతానుకు దైవము మొట్టమొదటి ఎవరైనా ఉన్నారు అంటే నరకానికి పోయేవారు, ఎవరికైనా తీర్పు జరిగింది అంటే అది సాతాను. ఎందుకు ఈ విధంగా తన కారుణ్యానికి దూరం చేసేసాడు సాతానును? అంత గొప్ప దైవభక్తుడు, భూమి మీద ఉండేటువంటి దైవభక్తుడు, సప్తాకాశాలు కూడా ఎలా చేరుకున్నటువంటి ఆ సాతానును అల్లాహ్ ఎందుకు తన కారుణ్యాన్ని దూరంగా విసిరివేశాడు? ఎందుకు నువ్వు నరకంలోనికి పోతావు అని ఎందుకు శపించాడు? ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకే ఒక కారణం ద్వారా అతను మార్గాన్ని తప్పిపోవడం జరిగింది. అదేమిటంటే తన యొక్క అసూయ. నన్ను కాదని ఈ మానవుణ్ణి ఈ ప్రపంచంలో ప్రతినిధిగా నియమిస్తాడా? నన్ను అగ్నితో పుట్టించాడు, ఈ మానవుణ్ణి మట్టితో పుట్టించాడు. ఈ నీచమైనటువంటి మట్టితోటి పుట్టినటువంటి ఈ మానవుడితో నేను సమానమా అన్న గర్వం అతను ఏం చేసిందండి? స్వర్గం నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయింది, నరకంలోనికి అతన్ని తోసివేసింది. అందుకనే మనిషి ఎక్కువగా ఎక్కడ తప్పటడుగు వేస్తాడంటే ఈ స్వార్థం ఉంది చూశారు, ఈ స్వార్థము, ఈ అసూయ మనిషిని ఏం చేస్తాయండి? మార్గాన్ని నుండి తప్పించేస్తూ ఉంటాయి. అదే విషయం ఇక్కడ జరిగింది. ఒక పరీక్ష దైవము పెట్టడం జరిగింది. మనిషిని పుట్టించిన తర్వాత సమస్త దూతలందరినీ కూడా సమావేశపరిచి, అందులో దూతలందరూ ఉన్నారు, ఈ సాతాను కూడా ఉన్నాడు. ఎందువల్లంటే సాతాను సప్తాకాశాల పైన ఉన్నాడు కాబట్టి, తన యొక్క ఆరాధనతోటి దైవానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అందరికీ ఒక పరీక్ష పెట్టడం జరిగింది. అదేమిటంటే మీరు అందరూ కూడా ఈ ఆదాం ముందు సాష్టాంగపడండి. మనిషిని పుట్టించి మనిషి యొక్క గౌరవం చూడండి, దైవం ఏ విధంగా ఎంత గౌరవం ఇచ్చాడండి? సమస్త దూతల చేత సాష్టాంగపడమంటున్నాడు, సమస్త దూతల చేత సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకు? ఆ గౌరవం ఇస్తున్నాడు అన్నమాట. ఒక పరీక్ష పెడుతున్నాడు, వీరు నా ఆజ్ఞను అనుసరిస్తారా లేదా అని. అప్పుడు ఏం జరిగింది? సమస్త దూతలందరూ కూడా ఆదాముకు సాష్టాంగ పడడం జరిగింది. ఇక్కడ ప్రశ్న అదేంటండి, సాష్టాంగం అనేది దేవునికి కదా పడేది, ఆదాముకి ఎలా వారు పడ్డారు అంటే అక్కడ ఆజ్ఞ ఇచ్చినది అల్లాహ్ కాబట్టి, దేవుడే, ఆ దైవమే ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ దైవం యొక్క ఆజ్ఞను పాలించడమే నిజమైనటువంటి దైవభక్తుని యొక్క బాధ్యత కాబట్టి, దైవ విధేయుని యొక్క బాధ్యత కాబట్టి ఆదాముకు ఎప్పుడైతే సాష్టాంగపడమని దైవం ఆజ్ఞాపించడం జరిగిందో వెంటనే వారందరూ కూడా సాష్టాంగపడడం జరుగుతుంది. గౌరవ సూచకంగా, అది ఆరాధన భావంతో కాదు, గౌరవ సూచకంగా వారు సాష్టాంగపడడం జరుగుతుంది. కానీ ఒకే ఒక్కడు సాష్టాంగపడకుండా ఆగిపోతాడు. సమస్త దూతలందరూ కూడా దైవం యొక్క ఆజ్ఞను అనుసరించి వారు సాష్టాంగపడతారు. కానీ ఒకే ఒక్కడు దైవం యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తాడు. ఎప్పుడైతే దైవం యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తాడో వాడు తన యొక్క ఇంటిని నరకంలో నిర్మించుకున్నట్టే. కేవలము ఒకే ఒకడు ఆగిపోతాడు, వాడే ఇబ్లీస్. అప్పుడే వాడిని సాతాను అని పెట్టడం జరిగింది. సాతాను అడుగుతాడు దైవం, ఓ ఇబ్లీస్, నేను ఆజ్ఞాపించినప్పటికీ నీవు ఎందుకు ఈ మానవుడికి సాష్టాంగపడలేదు? నువ్వు ఎందుకంటే దైవం ఒక పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో సాతాను ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి అంతటి గొప్ప దైవ భక్తుడు కూడా ఏం చేశాడండి? తన యొక్క గర్వంతో, అసూయతోటి దైవం యొక్క కారుణ్యానికి దూరంగా విసిరివేయబడ్డాడు.
సాతాను సమాధానం చెప్తాడు, ఓ దైవమా, నన్ను నువ్వు అగ్నితో సృష్టించావు, ఈ మానవుడిని మట్టితో సృష్టించావు. అగ్నితో సృష్టించబడిన నేను ఈ మానవునికి ఏంటి నేను సాష్టాంగపడేది? అది నా యొక్క గొప్పతనానికే అది మచ్చ లాంటిది, అది గొప్పతనానికి నా భంగం లాంటిది, నేను చెయ్యను అని ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞను మీరుతాడో వెంటనే అల్లాహ్ వాడిని శపించడం జరుగుతుంది. నీవు నా యొక్క ఆగ్రహానికి గురయ్యావు, నా యొక్క శాపం నీ మీద ప్రళయం వరకు కూడా ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దైవము అక్కడి నుండి గెంటి వేయడం జరుగుతుంది. ఆ తర్వాత అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, కానీ ఇబ్లీసు ధిక్కరించాడు, దురహంకారానికి గురయ్యాడు, అవిధేయులను కలిసిపోయాడు. కాబట్టి ఎవరైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తారో, ఎవరైతే దైవం యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా తమ జీవితాన్ని గడుపుతారో వారు దైవం యొక్క కారుణ్యానికి దూరంగా వెళ్ళిపోతారు, దైవం యొక్క ఆగ్రహానికి గురైపోతారు, అవిధేయులు కలిసిపోతారు అన్నమాట. అయితే ఇక్కడ దైవము వెంటనే మనం చేసినటువంటి పనులకు ఆ ఫలాన్ని ఇక్కడ వెంటనే ఇవ్వడు. ఒకవేళ అదే అయితే ఈ రోజున 80% మంది దైవాన్ని ధిక్కరించేవారే, దైవం యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా మీరేవారే, ఆ దైవానికి అనేక మందిని సాటి కల్పించేవారే, మానవులను సాటి కల్పిస్తుంటారు, నువ్వు మా దైవం అని చెప్పేసి, ఇంకా అనేక జీవజాలాన్ని సాటి కల్పిస్తూ ఉంటారు, ఇంకా జీవం లేనటువంటి వస్తువులను కూడా నువ్వు మా దైవం అని చెప్పేసి సాటి కల్పిస్తూనే ఉంటారు దైవానికి. కానీ ఒకవేళ ఆయన ప్రతీకారం తీర్చుకోదలిస్తే వెంటనే తన యొక్క ఆ ఉగ్రతను, తన యొక్క ఆగ్రహాన్ని చూపించేవాడు. కానీ దైవం కరుణామూర్తి కాబట్టి మనిషికి ఛాన్స్లు ఇస్తూ ఉంటాడు, అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎప్పటికైనా అతను నా వద్దకు మరలి వస్తాడు, ఎప్పటికైనా నిజం తెలుసుకుంటాడు, ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యాన్ని అతను ఎప్పటికైనా గ్రహిస్తాడు అని దైవము మనిషికి అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మరణం వరకు కూడా అవకాశం వస్తూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఒక్కసారి మరణం సంభవించేసిందో, మరి ఎప్పుడైతే ఈ బొందు నుండి ప్రాణం వెళ్ళిపోతుందో ఇక అన్ని అవకాశాలు అతనికి మూసుకుపోయినట్టే. కాబట్టి సోదరులారా, మన జీవితం ఉన్నప్పుడే మనం ఈ సత్యాన్ని గ్రహించాలి. ఆ తర్వాత ఏం జరిగింది? దైవము ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఆదాం ఒంటరిగా ఆయన ఈ విధంగా తిరుగుతూ ఉంటే అతనికి తోడు కోసము అతని యొక్క ప్రక్కటెముక నుండే ఒక తోడును సృష్టించడం జరిగింది. మనందరి తల్లి అయినటువంటి హవ్వ. ఆదాం హవ్వ మనందరి తల్లి తండ్రి అనమాట. కాబట్టి ఆదాం హవ్వాల యొక్క సంతానమే అందరం కూడా. చూడండి, ఒకే తల్లిదండ్రికి పుట్టినటువంటి సంతానము ఏ విధంగా అయితే అన్నదమ్ములుగా అనుకుంటారో, ఏ విధంగా అన్నదమ్ములే కదండి, ఒకే తల్లిదండ్రుల నుండి పుట్టినటువంటి అందరూ కూడా అన్నదమ్ములు. అదేవిధంగా మనందరి తండ్రి మనందరి తల్లి ఒక్కళ్ళే. కాబట్టి సమస్త మానవజాతి అందరూ కూడా సోదరులు అన్నమాట. కాబట్టి ఆ ఇద్దరు కూడా ఆ విధంగా స్వర్గంలో ఉన్నప్పుడు దైవము అల్లా ఈ విధంగా వారితో సెలవిస్తాడు, ఓ ఆదం, నీవు నీ భార్య ఇద్దరు కలిసి ఈ స్వర్గంలో నివసించండి. ఇంకా భూమి మీదకి రాలేదు, ఇదంతా కూడా పైన సప్తాకాశాల్లో స్వర్గంలో జరుగుతున్నటువంటి విషయం ఇది. మీరిద్దరు కూడా ఈ స్వర్గంలో యథేచ్ఛగా నివసించండి, ఇక్కడ మీకు ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా మీరు తినండి. కానీ ఇక్కడ ఇంకొక పరీక్ష పెట్టడం జరిగింది. మొదటి పరీక్ష ఎవరికండి? దూతలకు మరియు సాతానికి పెట్టాడు, మీరు ఆదాంకు సాష్టాంగపడండి అని. ఆ దూతలో ఆ టెస్ట్లో పాస్ అవ్వడం జరిగింది. మరి ఆ సాతాను ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోయి దైవం యొక్క ఆగ్రహానికి గురవడం జరిగింది. ఇక్కడ ఆదాముకు మరియు ఆయన భార్యకు ఇంకొక పరీక్ష పెట్టడం జరిగింది. అదేమిటంటే, మీరు ఈ చెట్టు దరిదాపులకు వెళ్ళకండి. ఒక చెట్టును చూపించి దైవము వారిని ఆజ్ఞాపించడం జరుగుతుంది. జాగ్రత్త సుమా, మీకు ఒక పరీక్ష పెడుతున్నాను, ఈ చెట్టు దరిదాపులకు మీరు వెళ్ళకండి. ఆ సాతాను ఉన్నాడు. ఎందువల్లంటే ఇంతకు ముందే ఓ సాతాను దైవంతో ఒక ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. అదేమిటంటే, ఓ దైవమా, ఈ మానవుని కారణంగా నీవు నన్ను నరకంలోనికి తోసివేస్తున్నావు, నరకంలోనికి పోతావు అని చెప్పేసి నువ్వు తీర్పునిచ్చావు. ఈ మానవుణ్ణి నేను మార్గం తప్పిస్తాను, నా యొక్క అధోగతికి కారణం ఈ మానవుడు, కాబట్టి నాకు శత్రువు ఈడు, వీడిని నేను మార్గం తప్పిస్తాను. ఏ విధంగా అయితే నువ్వు నన్ను మార్గం తప్పించావో, చూడండి, సాతాను స్వయంగా మార్గం తప్పి దైవం మీద నింద వేస్తున్నాడు. నీవు నన్ను మార్గం తప్పించాడు కాబట్టి నేను ఈ మానవుని మార్గం తప్పిస్తాను. ఇతని కుడివైపు నుండి ఎడమవైపు నుండి పైనుండి క్రింద నుండి నేను అతన్ని కమ్ముకొని భూమిలో ఆకర్షకమైనటువంటి వస్తువులు నేను సృష్టించి అతని మనసును నేను మరలుగొలుపుతాను. అతని యొక్క ధ్యానాన్ని నీ నుండి తొలగించి వేస్తాను. నాకు అవకాశం ఇయ్యే ప్రళయం వరకు అని దైవాన్ని ఒక రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు దైవం అతనికి అనుమతిస్తాడు, సరే నువ్వు వెళ్ళు, నువ్వు ఏదైతే చేయగలుగుతావో చెయ్యి, మానవులను ఏ విధంగా అయితే మార్గం తప్పిస్తావో తప్పించు, కానీ నా యొక్క నిజమైన దాసులు ఉంటారు,
కొంతమంది ఉంటారు నా నిజమైనటువంటి దాసులు, నన్ను మాత్రమే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, వారిని నువ్వు ఏ మాత్రం కూడా ఏమీ చెయ్యలేవు అని ఒక భరోసాను ఇవ్వడం జరుగుతుంది. సరే సోదరులారా, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇన్షాల్లా దైవం తలిస్తే నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలైతే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నానో, అసలు మానవునికి మరియు ఆ సాతానుకి మధ్య విరోధం ఏ విధంగా మొదలైంది, ఈ విధమైనటువంటి జీవన పోరాటం మనం చేస్తున్నాము. మార్గం తప్పించడం కోసం సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. వాడి మాయాజాలంలో పడకుండా దైవం మనకు ప్రవక్తలను మరియు గ్రంథాలను పంపించాడు. జాగ్రత్త సుమా, వాడి మాయాజాలంలో పడకండి, ఒకవేళ పడినట్లయితే వాడితో పాటు మీరు కూడా నరకంలోనికి పోతారు, జాగ్రత్త సుమా అని మనిషిని రక్షించడం కోసము దైవం ఏం చేశాడు, ప్రవక్తలను మరియు గ్రంథాలను కూడా పంపించాడు. కాబట్టి సోదరులారా, ఈ పోరాటంలో మనము సాతాను జయించాలి, వాడి యొక్క మాయాజాలంలో పడకూడదు, వాడి యొక్క ఆకర్షణలకు మనం లోనవ్వకూడదు. ఈ యొక్క కొద్దిపాటి జీవితము ఇది 40, 50, 60, 70 సంవత్సరాల జీవితము, తర్వాత రాబోయేది అసలైనటువంటి జీవితము. కాబట్టి ఈ యొక్క తాత్కాలికమైనటువంటి జీవితం వెంట మనం పడ్డామంటే శాశ్వతమైనటువంటి ఆ జీవితాన్ని మనం కోల్పోవాలి. మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నానో వీటి మీద మనం ఇంకా బాగా ఆలోచన చేయాలని, సరైన మార్గాన్ని మనం అనుసరించాలని, దానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించాలని, మనందరినీ కూడా దైవం చల్లగా చూడాలని నేను వేడుకుంటూ సెలవు తీస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.